హాయ్ ఫ్రెండ్స్, నైన్త్ ఫిజికల్ సైన్స్ ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ అనే చాప్టర్కి స్వాగతం. ఈ వీడియోలో మనం అనుకునే మ్యాటర్ అన్నీ కూడా ప్యూరేనా, మనం నిజంగా ప్యూర్ అనుకునేటి ప్యూరేనా, మిక్చర్ అంటే ఏంటి, హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటి, హెట్రోజీనియస్ మిక్చర్ అంటే ఏంటి, ఇలాంటి అంశాలను ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. మొదటగా, హౌ డు యూ జడ్జ్ వెదర్ మిల్క్, ఘీ, బటర్, సాల్ట్, స్పైసెస్, వాటర్, జ్యూస్ ఆర్ ప్యూర్? ఇలాంటివి ప్యూర్ అని మీరు ఎలా జడ్జి చేస్తారు? ఉదాహరణకు మిల్క్ తీసుకుంటే, మిల్క్కు ఎలాంటి వాటర్ కూడా కలపలేదు లేదా ఎలాంటి మిల్క్ పౌడర్ కలపలేదు అంటే మనం ప్యూర్ అని అనుకుంటాం. ఒకవేళ జ్యూస్ తీసుకున్నాం, పలానా ఫ్రూట్ జ్యూస్ అని తీసుకున్నాం, మ్యాంగో ఫ్రూట్ జ్యూస్, అందులో నిజంగా మ్యాంగో ఫ్రూటే ఉండాలి, ఫ్రూట్ యొక్క జ్యూసే ఉండాలి తప్పితే ఎలాంటి ఎసెన్స్లు, ఎలాంటి కలర్లు, ఎలాంటి కెమికల్స్ కలిగి ఉండకుండా ఉంటే చాలు, అది ప్యూర్ జ్యూస్ అని ఇలా మనం ప్యూర్ అని అనుకుంటాం. అంటే మనం ఏదైతే అంశం తీసుకుంటామో అది మాత్రమే ఉండి ఎలాంటి ఎక్స్ట్రా అడిషన్స్ లేకుండా ఉంటే, హార్మ్ఫుల్ థింగ్స్ లేకుండా ఉంటే దాన్ని ఏమంటాం, మనం ప్యూర్ అని అనుకుంటాం అన్నమాట. ఓకే, మరి వాస్తవానికి ప్యూర్ అంటే ఏంటి? ఓకే, మనం ప్యూర్ అనుకునేది నో అడల్ట్రేషన్. ఎలా అంటే అడల్ట్రేషన్ అంటే ఎక్స్ట్రాగా ఏమీ కలపకూడదని. మరి సైంటిస్టుల యొక్క పర్సెప్షన్ ఏంటి అంటే, యాక్చువల్లీ ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా మిక్చర్స్, ఇవన్నీ కూడా మిక్చర్స్ అంటే వేరే పదార్థం కలిసి ఉంది అన్నమాట. ఉదాహరణకి మిల్క్ కానీ తీసుకుంటే, మిల్క్లో వాటర్ కలిసి ఉంది, మిల్క్లో ఫ్యాట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, అంటే వేరే వేరే కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి, వేరే వేరే సబ్స్టెన్సెస్ అనేటివి ఉన్నాయి. మరి సైంటిస్టుల ప్రకారం ప్యూర్ అంటే ఏంటి అని అంటే, సేమ్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్, ఒకే రకమైన పార్టికల్స్ ఉండాలి, వాటి యొక్క కెమికల్ నేచర్ సేమ్ ఉండాలి. ఏ ప్యూర్ సబ్స్టెన్స్ కన్సిస్ట్ సింగిల్ టైప్ ఆఫ్ పార్టికల్స్. ఓకే, ప్యూర్ సబ్స్టెన్స్ అంటే కేవలం సింగిల్ టైప్ ఆఫ్ పార్టికల్సే ఉండాలి, ఒకే రకమైన పార్టికల్స్ ఉండాలి. ఇంతకీ మ్యాటర్ అంటే ఎనీథింగ్ ఇట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే, యాజ్ వీ లుక్ అరౌండ్ అస్ మోస్ట్ ఆఫ్ మ్యాటర్స్, మన చుట్టూ ఉన్న చాలా మ్యాటర్ అంతా కూడా ఏంటవి అంటే మిక్చర్స్. ఉదాహరణకు సీ వాటర్, మినరల్స్, సాయిల్, ఇవన్నీ కూడా మిక్చర్. సీ వాటర్ అంటే అందులో సాల్ట్ ప్లస్ వాటర్ ఉంటుంది. అదేవిధంగా సాయిల్ అంటే శాండ్, క్లే ఇలాంటివి కలిసి ఉంటాయి. మరి మిక్చర్ అంటే ఏంటి? ప్యూర్ సబ్స్టెన్స్ కానిది మిక్చర్ అని అంటాం. ప్యూర్ అంటే ఒకే సింగిల్ టైప్ ఆఫ్ పార్టికల్స్, సింగిల్ టైప్ ఆఫ్ పార్టికల్స్ కాకుండా మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే దాన్ని ఏమంటాం, మిక్చర్ అంటాం. చూడండి, మిక్చర్ ఆర్ కాన్స్టిట్యూయెంటెడ్ బై మోర్ దాన్ వన్ కైండ్ ఆఫ్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్. వన్ కైండ్ ఆఫ్ ప్యూర్ కైండ్ ఆఫ్ మ్యాటర్, ఒకటి కన్నా ప్యూర్ కైండ్ ఆఫ్ మ్యాటర్లు కనుక కలిస్తే దాన్ని ఏమంటామంటే మిక్చర్ అని అంటాం. ఉదాహరణకి వీ నో దట్ ఓకే, సీ వాటర్లో సోడియం క్లోరైడ్ అనేది వాటర్లో డిజాల్వ్ అయి ఉంటుంది. చూడండి, సీ వాటర్లో సోడియం క్లోరైడ్ అంటే సాల్ట్ అన్నమాట, వాటర్లో డిజాల్వ్ అయి ఉంటుంది. ఈ రెండు ఎలా కలిసి ఉంటాయంటే ఫిజికల్గా కలిసి ఉంటాయి అన్నమాట. అంటే NaClని, వాటర్ని మనం ఫిజికల్ ప్రాసెస్ని యూజ్ చేసి సపరేట్ చేయొచ్చు. ఎవాపరేషన్ అనే ప్రాసెస్ ద్వారా మనము ఉప్పు మళ్ళు కడతాము, అక్కడి నుంచి ఎండకు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి సాల్ట్ అనేది మిగులుతుంది. ఫిజికల్ ప్రాసెస్ ద్వారా వేరు చేయొచ్చు. మరియు వీటి యొక్క రేషియోస్ ఫిక్స్డ్గా ఉండాలని ఏం లేదు, ఇంత వాటర్కి ఇంత ఉప్పే ఉండాలి ఖచ్చితంగా అనే రూల్ కూడా లేదు. మరి ఫిజికల్ ప్రాసెస్ ద్వారా మనం NaClని NAగా, Clగా సపరేట్ చేయలేము. H2Oను Hగా, O2గా, హైడ్రోజన్, ఆక్సిజన్గా సపరేట్ చేయలేము. ఫిజికల్ ప్రాసెస్ అంటే ఫిజికల్గా కాంటాక్ట్ అయిన వాటిని మాత్రమే మనం ఫిజికల్ ప్రాసెస్ ద్వారా తీసేయచ్చు. కెమికల్లీ బైండ్ అయినటువంటి వీటిని ఇంకా ఫర్దర్ కాన్స్టిట్యూయెంట్గా విడగొట్టలేమన్నమాట. ఓకే, రైట్. ఇక్కడ ఇంకా ఏం విషయాలు చెప్పినా అంటే, ఇలాంటి ఫిజికల్ ప్రాసెస్ ద్వారా మనం వీటిని సపరేట్ చేయొచ్చు అన్నమాట మిక్చర్స్ని. కెమికల్గా NaCl ఉంది, అలాంటి వాటిని మనం ఈ ఫిజికల్ ప్రాసెస్ ద్వారా ఇంకా సపరేట్ చేయలేం. ఇంతకీ కొన్ని ఫిజికల్ ప్రాసెస్లు కనుక గమనిస్తే, ఇక్కడ సాల్ట్ను, వాటర్ని
మనం సపరేట్ చేసేటువంటి సపరేషన్ టెక్నిక్ ఏంటి అంటే ఎవాపరేషన్. ఇదొక ఫిజికల్ మెథడ్, అంటే మిక్చర్స్ను సపరేట్ చేయడం. ఫిల్టరేషన్ అంటే ఫిల్టర్ పేపర్ యూజ్ చేసుకొని మనం సపరేట్ చేయడం. డిస్టిలేషన్ వేడి చేసి ఓ పర్టికులర్ బాయిలింగ్ పాయింట్ కాడ సపరేట్ అవుతాయి. ఇంకొక రకమైనది అంత బాయిలింగ్ పాయింట్ ఉండదు, ఇంకో రకంగా పక్కన ఉంటుంది. మ్యాగ్నెటిక్ సపరేషన్, మ్యాగ్నెటిక్ నేచర్ ఉండేది, నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ ఉన్న వాటిని సపరేషన్ చేసేటువంటి విధానాలు. ఓకే, ఇంకా కొన్ని మిక్చర్స్ కనుక గమనిస్తే సాయిల్లో శాండ్, క్లే, మినరల్స్, కొన్ని ఆర్గానిక్ మ్యాటర్, ఇలా డిఫరెంట్ మ్యాటర్ అనేది కలిసి ఉంటుంది. సాఫ్ట్ డ్రింక్స్ అంటే మనం తాగుతాం కదా డ్రింక్స్, వాటిల్లో వాటరు, షుగరు, కార్బన్ డైఆక్సైడ్, సమ్ ఫ్లేవర్స్ కలిగి ఉంటాయి. కాబట్టి విపరీతమైన షుగర్స్ కలిగి ఉంటాయి, వీటిని అవాయిడ్ చేయడం మంచిదన్నమాట. సో ఇవి కూడా మిక్చర్స్, అంటే మోర్ దాన్ వన్ కైండ్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి దేన్నైనా కూడా మనం ఏమంటాం, మిక్చర్ అని అంటాం. ఓకే, ఇది మిక్చర్స్ను ఫిజికల్ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేయొచ్చు. మిక్చర్స్లో సమ్ ఫిక్స్డ్ ప్రపోర్షన్, ఇంత రేషియోలోనే ఉండాలి. ఉదాహరణకు H2O తీసుకుంటే 2 భాగాలు H, 1 భాగం ఆక్సిజన్ కలిస్తేనే వాటర్ ఏర్పడుతుంది, అది ఒక కెమికల్ ఫార్ములా. బట్ NaCl కూడా Na ఒక భాగము, Cl ఒక భాగం కలిస్తే NaCl వస్తుంది. కానీ NaCl అనే సాల్టు, తర్వాత H2O వాటరు, ఈ రెండుటి యొక్క రేషియో ఇది ఇంత భాగం ఉండాలా, ఇది ఇంత భాగం ఉండాలని రూల్ ఏమీ లేదు. ఫిజికల్గా అవి జస్ట్ కలిసి ఉంటాయి అన్నమాట, వాటి యొక్క రేషియో సంబంధం లేదు. ఫిజికల్గా కలిసి ఉన్నాయంటే వాటిని ఫిజికల్ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేయొచ్చు. ఇక్కడైతే ఎవాపరేషన్ అనే ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తున్నాం. ఈ టాపిక్కి సంబంధించి ఇప్పుడైతే ఏమైతే విన్నామో ఆ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను చూద్దాం. ఏ మిక్చర్ ఈజ్ ఏ మేడప్ ఆఫ్, మిక్చర్ అనేది ఎలా తయారైంటుంది? ఓన్లీ వన్ ప్యూర్ సబ్స్టెన్స్, 2 or more pure substance physically combined, 2 or more pure substance chemically combined, ఏ సింగిల్ టైప్ ఆఫ్ ఆటమా? సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరి రెండో ప్రశ్నను పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మిక్చర్? కింది వాన్లో ఏది మిక్చరు? ప్యూర్ షుగరా, ప్యూర్ సాల్టా, ఎయిరా, డిస్టిల్డ్ వాటరా? చూడండి, ఎయిర్లో ఆక్సిజను, నైట్రోజను, కార్బన్ డైఆక్సైడ్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఎయిర్స్ అనేటి కలిసి ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ రేషియోస్లో కూడా ఉంటాయి. జనరల్గా నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది 78%, తర్వాత ఆక్సిజన్ 21%. బట్ ఈ కాంబినేషన్ అనేది మారుతూ కూడా ఉండొచ్చు ఊరిని బట్టి, అటు ఉన్న పొల్యూషన్ని బట్టి. ఓకే, నెక్స్ట్, విచ్ మెథడ్ కెన్ బి యూజ్డ్ టు సపరేట్ సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్? సాల్ట్ వాటర్ నుండి సాల్ట్ను మనం ఏ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తాము? ఫిల్టరేషన్, ఎవాపరేషన్, సబ్మిలేషన్, క్రోమటోగ్రఫీ. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ అబౌట్ మిక్చర్స్ ఈజ్ ట్రూ? మిక్చర్స్కి సంబంధించి ఏ స్టేట్మెంటు సరైనది? దే హ్యావ్ ఫిక్స్డ్ కాంపోజిషన్, వాటికి ఫిక్స్డ్ కాంపోజిషన్, ఇంత పర్సెంటేజే కలచాలా అని ఏమన్నా ఉందే? దే కెన్ సపరేటెడ్ బై ఫిజికల్ మెథడ్స్ని ఉపయోగించి వాటిని వేరు చేయొచ్చు. దే ఆర్ ఫార్మ్డ్ బై కెమికల్ రియాక్షన్, అవి కెమికల్ రియాక్షన్స్ వల్ల ఏర్పడతాయి. దేర్ ప్రాపర్టీస్ ఆర్ ఆల్వేస్ సేమ్, వాటి యొక్క లక్షణాలు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటాయి. మరి సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, ప్యూర్ కానాట్ ఏవైతే ఉంటాయో వాటిని మిక్చర్స్ అన్నాం. మరి మిక్చర్స్లో ఏమైనా రకాలు ఉన్నాయా అనేది ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. అదే టైప్స్ ఆఫ్ మిక్చర్ అన్నమాట. ఇక్కడ క్లాస్లో స్టూడెంట్స్ను ABCD అనే 4 గ్రూప్స్గా మనం సపరేట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక బీకర్ ఆఫ్ వాటర్ని మనం ఇచ్చేసి ఫస్ట్ గ్రూప్ విద్యార్థులకు ఓకే 1 స్పూన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్, 1 స్పూన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్, దీన్నే బ్లూ విట్రల్ అని కూడా అంటారు. ఎందుకో మీకు అక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇది కలుపుతాం అన్నమాట, బాగా గ్లాస్ రాడ్తో స్టిర్ చేస్తాం. గమనించండి ఎలా ఉంది, యూనిఫామ్గా ఉంది. అంటే ఏ భాగం తీసుకున్నా కాపర్ సల్ఫేట్ ఎక్కువగాను తక్కువగాను కింద మిగిలిపోవడము, వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే రకంగా లేదు. మొత్తం బీకర్ అంతా యూనిఫామ్గా ఉందన్నమాట. నెక్స్ట్, ఇదే కాపర్ సల్ఫేట్ను 2 స్పూన్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ని గ్రూప్ B వాళ్ళకి ఇచ్చి వాళ్ళను కూడా కలిపి
బాగా స్టిర్ చేయమనాలా. ఇక్కడ కూడా యూనిఫామ్గా ఉంది, బట్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ లైట్గా ఉంది కలరు, ఇక్కడ బాగా కాన్సన్ట్రేటెడ్ కలర్గా ఉండడాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ సి గ్రూప్ విద్యార్థులకు కొంత పొటాషియం పర్మాంగనేట్ చాలా మంచిగా కలర్ వస్తుంది, మరియు కాపర్ సల్ఫేట్, ఈ రెండు కూడా మనం క్లబ్ చేస్తే ఒకసారి ఎలా ఉంటుందో కూడా మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. గమనించండి, ఇక్కడ ఒక వాటర్ బీకర్ తీసుకోవడం జరిగింది. ఇందులో పొటాషియం పర్మాంగనేట్ను యాడ్ చేస్తున్నాం. కొద్దిగా పొటాషియం పర్మాంగనేట్ తీసుకున్నా కానీ మంచి పింక్ కలర్లోకి రావడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు కింద పొటాషియం పర్మాంగనేటు సేమ్ అదేవిధంగా కాపర్ సల్ఫేట్ను ఇంకొక బీకర్లో తీసుకొని క్లబ్ చేస్తే ఇక్కడ విధంగా ఉంటుంది. ఇదొక మిక్చర్ అనమాట. అంటే వాటర్ ప్లస్ పొటాషియం పర్మాంగనేట్ ఒక మిక్చరు, వాటర్ ప్లస్ కాపర్ సల్ఫేటు ఒక మిక్చర్. ఇప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేసి చూద్దాం, ఒకదాన్ని ఒకటి మిక్స్ చేస్తే ఎలాంటి మార్పులు కలుగుతాయి. ఇక్కడ ఒకసారి గమనిస్తే క్లబ్ చేసిన తర్వాత ఇదంతా కూడా యూనిఫామ్గా ఒకే కలర్ ఉందా అంటే లేదు, పైన పింక్ ఉంది, కింద బ్లూ ఉంది, కొంచెం మార్పులకు అనేది లోన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కొంత పర్సెంటేజ్ కాకుండా ఇంకొంత ఎక్కువగా కానీ మనం కలిపితే అప్పుడు ఎలాంటి మార్పులు రావడం అనేది గమనిస్తాం. సో ఇక్కడ డిఫరెంట్ కాంబినేషన్లో తీసుకున్నప్పుడు డిఫరెంట్గా ఉండడము, డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్లో అంటే కింద భాగంలో కొంత డార్క్గా పేరుకోవడం, మధ్య భాగంలో పైన దిక్కు తేటగా ఉండడం అనేది కొంత సమయం జరిగిన తర్వాత మనం ఇలాంటి మార్పుల్ని గమనించవచ్చు. ఇక ఆ విషయానికి వస్తే ఇక్కడ గమనించండి, ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏం గమనించవచ్చు అని అంటే, ఫస్ట్ది లైట్గా ఉన్నప్పటికీ అది యూనిఫామ్గా ఉంది. ఇలా యూనిఫామ్గా గాన డిస్ట్రిబ్యూట్ అయితే దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అంటే ఒక మోర్ దాన్ వన్, ఇక్కడ వాటరు కాపర్ సల్ఫేట్ రెండు ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా మిక్చరే. మరి ఎలాంటి మిక్చర్ అంటే హోమోజీనియస్ మిక్చర్, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ మిక్చర్, కాబట్టి దీన్ని హోమోజీనియస్ మిక్చర్ అని అంటాం. ఇక్కడ కాన్సన్ట్రేషన్ కాస్త పెంచినాం, 2 స్పూన్లు వేసినాం, అయినప్పటికీ యూనిఫామ్గా ఉంది, డిస్ట్రిబ్యూట్ అయింది, ఇది కూడా హోమోజీనియస్ మిక్చర్ అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్, పింక్ కలర్లో ఉన్న పొటాషియం పర్మాంగనేట్, బ్లూ కలర్లో ఉన్నటువంటి కాపర్ సల్ఫేటు రెండు కలిపితే అక్కడ ఒక యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల దీన్ని హెట్రోజీనియస్ మిక్చర్ అని అంటాం అన్నమాట. ఓకే, తర్వాత ఇంకొంత రేషియోలు మార్చి కాపర్ సల్ఫేట్ ఇంకోస్త ఎక్కువగా కలుపుతాం, ఇక్కడ కూడా హెట్రోజీనియస్ మిక్చర్గా మనం దీన్ని గుర్తించవచ్చు. అంటే యూనిఫామ్గా లేకపోవడము మరొక రీజన్ కూడా నెక్స్ట్ యాక్టివిటీలో కూడా చూద్దాం. ఒకవేళ యూనిఫామ్గా కలిసి ఉన్నా కానీ అందులో ఉన్న పార్టికల్ సైజును బట్టి మనం హెట్రోజీనియస్ మిక్చర్గా చెప్పచ్చు. ఇక్కడైతే కొంత సపరేషన్ జరగడం వల్ల యూనిఫామ్గా ఉన్నటి హోమోజీనియస్ అని, యూనిఫామ్గా లేనటి హెట్రోజీనియస్ అని ఈ యాక్టివిటీ ద్వారా మనం ప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ యాక్టివిటీని పరిశీలన చేద్దాం. మరింత వివరంగా మిక్చర్స్ను, హోమోజీనియస్ మిక్చర్స్ను, హెట్రోజీనియస్ మిక్చర్స్ను గమనించడానికి ఇక్కడ అగైన్ స్టూడెంట్స్ను ఏబిసిడి అనే గ్రూప్స్గా మనం సపరేట్ చేయడం జరిగింది. ఓకే, గమనించండి. ఫస్ట్ ఏ అనే గ్రూప్ విద్యార్థులకు బీకర్లో ఫ్యూ క్రిస్టల్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్, కొద్దిగా కాపర్ సల్ఫేట్ని మనం యాడ్ చేస్తాం. తర్వాత బి గ్రూప్కి ఒక స్పాచులా యొక్క అంటే స్పూన్ అనమాట, స్పూన్ లాగా ఉన్నటువంటి స్పాచులా, దానికి పూర్తిగా కాపర్ సల్ఫేట్ బీకర్లో ఉన్న వాటర్కి యాడ్ చేస్తాం. గ్రూప్ సి వాళ్ళు చాక్ పౌడర్ లేదా వీట్ ఫ్లోర్ని బీకర్లో ఉన్న వాటర్కి యాడ్ చేస్తారు. గ్రూప్ డి వాళ్ళు ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ లేదా ఇంకుని యాడ్ చేస్తారు. ఎలాంటి మార్పులు జరిగేది మనం ఒక్కసారి మొదటగా పరిశీలన చేద్దాం. ఇక్కడ కాపర్ సల్ఫేట్కు బదులు సాల్ట్ వాటర్ని తీసుకోవడం జరిగింది. గమనించండి. మొదటగా కొద్దిగా సాల్ట్ కలిగినటువంటి వాటర్ను, తర్వాత డైల్యూట్ మిల్క్ను కొద్దిగా మిల్క్ తీసుకున్నాము. ఇది డి గ్రూప్ విద్యార్థులు, ఇది ఏ మరియు బి గ్రూప్ విద్యార్థులు అనుకోండి. కొద్దిగా సాల్టు, ఎక్కువ సాల్టు, లేదా కొద్దిగా కాపర్ సల్ఫేటు, ఎక్కువ కాపర్ సల్ఫేట్, ఈ రెండు కూడా ఏ మరియు బి విద్యార్థులకు సంబంధించింది. ఫ్యూ ఫ్లోర్ ఇన్ వాటర్, కొద్దిగా గోధుమ పిండి కలిపినటువంటిది ఇది సి విద్యార్థులకు. డైల్యూట్ మిల్క్ కలిపినది డి విద్యార్థులకు. ఇక్కడ ఏ మార్పులు జరిగేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు మనం ఒక లేజర్ లైట్ని తీసుకున్నాం.
యూనిఫామ్గా కనిపించినప్పటికీ మనము తేడా గుర్తించాలి మిక్చర్స్లో. అంటే ఇక్కడ లైట్ వేసినాం, బట్ లైట్ యొక్క పాత్ ఏమి కూడా మనం ఇక్కడ రికగ్నైజ్ చేయలేకపోతున్నాం. ఇందులో సాల్ట్ కరిగి ఉంది అయినప్పటికీ కూడా ఇది మిక్చరు, బట్ లైట్ యొక్క పాత్ ఏమి ఇక్కడ లేదు. ఇలా లైట్ యొక్క దారి మనకు కనిపించకుండా ఉంది అని అంటే అక్కడ లైట్ స్కాటర్ అవ్వడం లేదు అని అర్థం. అంటే లైట్ వెళ్ళే మార్గంలో అక్కడ ఉన్నటువంటి మాలిక్యూల్స్ లేదా ఆటమ్స్ ఆ లైట్ను అబ్జార్బ్ చేసుకొని తిరిగి రీఎమిట్ చేసే ప్రాసెస్నే స్కాటరింగ్ అంటాం. ఇక్కడ పార్టికల్ సైజు చాలా తక్కువగా ఉండడం వల్ల అలాంటి అబ్జార్ప్షను రీఎమిషను జరగడం లేదు, లేదా స్కాటరింగ్ జరగడం లేదు, లేదా లైట్ యొక్క పాత్ కనిపించడం లేదు. ఏ మరియు బి విద్యార్థులకు ఇలాంటి విధమైనటువంటిది కలుగుతుంది. నెక్స్ట్ డి విద్యార్థులు ఎవరైతే మిల్క్ తీసుకున్నారో, కొద్దిగా వాటర్లో మిల్క్ తీసుకున్నారో వాళ్ళకు లైట్ యొక్క పాత్ను చూడండి, ఇక్కడ చాలా స్థిరంగా స్టేబుల్గా కంటిన్యూగా మనకు ఆ దారి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ దారి కనిపిస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి మిల్క్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి లైట్ను అబ్జార్బ్ చేసుకొని రీఎమిట్ చేయడం జరుగుతుంది, లేదా స్కాటరింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మిల్క్ వాటర్లో పాత్ చాలా క్లియర్గా కనిపించడం, కింద దిక్కు ఎలాంటి మిల్క్ కలిగిన వాటర్ అనేది కింద ఎలాంటి నిలబడదు అనమాట, ఎలాంటిది పదార్థము సెడిమెంట్ కాదు. నెక్స్ట్ ఫ్లోర్ లేదా చాక్ పీస్ పౌడర్ కలిపిన దాంట్లో ఎలాంటి మార్పులు కలుగుతుందో మనం ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఫ్లోర్ వేసి చాలాసేపు అయింది కాబట్టి ఆ వీట్ పిండి కాబట్టి కొద్దిగా కలిపి మనం ఇలా అంటే చూడండి మనకు ఇక్కడ లైట్ అనేది స్కాటర్ అవుతుంది. అయితే ఇది స్టేబులా అంటే కాదు, అక్కడ ఉన్న పిండి పైకి డిస్టర్బెన్స్ ఉన్నంత వరకే స్కాటర్ అవుతుంది. పిండి అంతా కిందకు వెళ్ళింది అనుకోండి అప్పుడు స్కాటర్ అవ్వదు. ఇక్కడికి తేడా గమనించండి. మిల్క్లో చాలా స్టేబుల్గా స్కాటరింగ్ని మనం గమనిస్తున్నాం, బట్ వీట్ ఉన్నటువంటి బీకర్లో అంత స్టేబుల్ స్కాటరింగ్ని మనం అబ్జర్వ్ చేయము. అది అన్స్టేబుల్ అని చెప్పవచ్చు అనమాట. చూడండి అన్స్టేబుల్ అక్కడ మారుతూ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి ఇది ఏ మరియు బి విద్యార్థులు కాపర్ సల్ఫేట్ బదులు మనం సాల్ట్ తీసుకోవడం జరిగింది. తక్కువ మొత్తంలో సాల్ట్, ఎక్కువ మొత్తంలో సాల్ట్. ఇక్కడ ఎలాంటి పాతు లేదు. సో మిల్క్ తీసుకున్నాం, పాత్ కనిపిస్తుంది. వీట్ తీసుకున్నాం, అక్కడ కూడా పాత్ కనిపిస్తుంది. బట్ ఇది కంటిన్యూగా కనిపిస్తుందా అంటే ఎంతవరకు అయితే సెడిమెంట్ కాకుండా పైందికు ఆ వీట్ యొక్క కణాలు ఉంటాయో ఆ పొడి ఫ్లోర్ ఉంటుందో అప్పటి వరకు కనిపిస్తాయి, ఆ తర్వాత కనిపించదు. కాబట్టి ఇదంత స్టేబుల్ కాదు, ఇది స్టేబుల్, ఇది ఇక్కడ పాత్ కనిపించడంలే. ఈ ఇక్కడ చూపినటన్నీ కూడా మిక్చర్సే, బట్ ఏవి మిక్చర్స్ కాదంటే ఇది అన్ని మిక్చర్సే. ఇది హోమోజీనియస్ మిక్చర్, యూనిఫామ్గా కలిసిపోయింది, లైట్ యొక్క పాతు కనిపించడంలే. ఇది యూనిఫామ్గా కలిసిపోయింది అది అనిపిస్తుంది, కింద ఏం మిగలలేదు కాబట్టి. అయితే లైట్ యొక్క పాత్ కనిపిస్తుంది కాబట్టి దీన్ని హెట్రోజీనియస్ మిక్చర్ అంటాం. మరి ఇది ఏ రకమైన హెట్రోజీనియస్ మిక్చర్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఫ్లోర్ అనేది పిండి అనేది కాసేపటికి కింద దిక్కు వస్తుంది, అంటే పైన ఒక రకంగా ఉంది, కింద ఒక రకంగా ఉంది ఆ గ్లాస్లో పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇదే హెట్రోజీనియస్ మిక్చరే. మరి ఇట్లాంటి ఇది ఏ రకమైన హెట్రోజీనియస్ మిక్చర్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఓవరాల్గా రిజల్ట్ కనుక గమనిస్తే ఒక్కసారి పరిశీలన చేయండి. ఓకే, ఇక్కడ పార్టికల్స్ కనిపిస్తున్నాయా అంటే కాపర్ సల్ఫేట్ లేదా సాల్ట్లో ఆ సాల్ట్ లేదా కాపర్ సల్ఫేట్ పార్టికల్స్ కనిపించడం లేదు. లైట్ ఏమైనా స్కాటర్ అయ్యిందా అంటే కవ్వలేదు. స్టేబుల్గా ఉందంటే స్టేబుల్గా ఉంది, ఎంతసేపు చూసినా కింద దిక్కు ఏమీ స్పెషల్గా సెడిమెంట్ అవ్వడం లేదు, సాల్ట్ కింద దిక్కు ఏమి మిగలలేదు, పైన ఒక రకంగా కింద ఒక రకంగా లేదు, స్టేబుల్గా ఉందన్నమాట. ఓకే, మనం ఫిల్టర్ పేపర్లో ఇక్కడ గమనించండి, ఫిల్టర్ పేపర్ను ఉపయోగించి మనము వడగడితే ఈ ఫిల్టర్ పేపర్లో ఏమన్నా మిగులుతుందా, సాల్ట్ ఏమన్నా అక్కడ నిలబడుతుందా అంటే నో, అలా ఏం మిగలలేదు. కాబట్టి ఇది హోమోజీనియస్ మిక్చర్ అనమాట. ఈ హోమోజీనియస్ మిక్చర్లో ఇది ఎలాంటి రకము, ఇది సొల్యూషనా, ఇది సస్పెన్షనా, కొల్లాయిడా లాంటి అంశాలను మనం నెక్స్ట్ వీడియోలో కూలంకషంగా మాట్లాడదాం. ఎక్కువ కాపర్ సల్ఫేట్ తీసుకున్నా కానీ ఎలాంటి పార్టికల్స్ మనకు కనిపించలేదు, మరియు టార్చ్ లైట్ యొక్క లైట్ లేదు, స్టేబుల్గా ఉంది, ఎలాంటి ఫిల్టరింగ్లో ఏమీ రాలేదు, హోమోజీనియస్. ఇక్కడ హోమోజీనియస్ అని చెప్పాలంటే లైట్ స్టేబుల్గా ఉండాలి మరియు లైట్ పాత్ కనిపించకూడదు. ఈ రెండు అంశాలని బేస్ చేసుకొని మనము
హోమోజీనియస్ అని డిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్ చాక్ పీస్ లేదా వీట్ ఫ్లోర్కి సంబంధించింది. ఇక్కడ పార్టికల్స్ కనిపిస్తున్నాయా అంటే డీకి సంబంధించింది కనిపిస్తున్నాయి అనమాట. ఎస్. లైట్గా స్కాటర్ అవుతుందా? ఎస్. బట్ స్టేబుల్గా స్కాటర్ అవుతుందా అంటే లేదు, స్టేబుల్గా స్కాటర్ కావడం లే. మరి ఫిల్టర్ పేపర్లో ఏమైనా మిగులుతుందా అంటే ఆ ఫ్లోర్ ఏదైతే పొడి ఉందో ఆ పొడి అంతా కూడా అక్కడ మిగులుతుంది. కాబట్టి హెట్రోజీనియస్, హోమోజీనియస్ కాదు. హోమోజీనియస్ అంటే స్టేబుల్గా ఉండాలి, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అయి ఉండాలా, లైట్ స్కాటరింగ్ కాకూడదు. అలాంటివి హోమోజీనియస్ మిక్చర్. బట్ ఇక్కడ లైట్ స్కాటర్ అవుతుంది, ఫిల్టర్ పేపర్లో మిగులుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా హెట్రోజీనియస్ మిక్చర్. నెక్స్ట్ మూడోది, మిల్క్ లేదా ఇంక్ తీసుకున్నప్పుడు పార్టికల్స్ ఏమైనా ఇండివిజువల్గా కనిపిస్తున్నాయా? కనిపించడంలే. అంత మాత్రాన ఇది హోమోజీనియస్ మిక్చరా అంటే కాదనమాట. ఎందుకనంటే లైట్ స్కాటర్ అవుతుంది. లైట్ స్కాటర్ అవుతుంది అంటే వాటి యొక్క పార్టికల్ సైజు 1 నానోమీటర్ నుండి 1000 నానోమీటర్ మధ్యలో లేదా 1000 కన్నా ఎక్కువ నానోమీటర్ల మధ్యలో ఉన్నప్పుడు లైట్ అనేది స్కాటర్ అవుతుంది. 1 నానోమీటర్ కన్నా తక్కువ ఉన్నప్పుడు స్కాటర్ అవ్వదు. సో ఈ డివిజన్ని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇక్కడికైతే ఇవి కూడా హెట్రోజీనియస్ మిక్చరే. లైట్ స్కాటర్ అవుతుంది కాబట్టి హెట్రోజీనియస్ మిక్చరే యూనిఫామ్గా ఉన్నప్పటికీ. సో ఫైనల్గా మనకు ఇలాంటి ఆప్షన్ వచ్చింది. ఓకే, ఇక్కడ కాపర్ సల్ఫేట్ కానీ తీసుకున్నా కానీ ఒకవేళ లైట్ కనిపించదు మనకు, అక్కడ లోపల దిక్కు పాత ఏమీ కనిపించదు. మిల్క్లో చాలా స్టేబుల్గా కనిపిస్తుంది, వీట్ ఫ్లోర్ ఉండే కాడ అంత స్టేబుల్ లేదు. సో ఇది ఓవరాల్గా యాక్టివిటీ. ఈ యాక్టివిటీకి సంబంధించి కొన్ని ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం. ద మిక్చర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్ ఇన్ వాటర్. కాపర్ సల్ఫేట్ లేదా సాల్ట్ వాటర్ లాంటిది మనం కలిసి ఉంటే అది ఏ రకమైన కేటగిరీ? హోమోజీనియస్ సొల్యూషనా, హెట్రోజీనియస్ సొల్యూషనా, కొల్లాయిడ్సా, సస్పెన్షన్సా? సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇప్పటికైతే మనం ఈ రెండు విషయాల్లోనే సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆ రెండిట్లోనే ఉంటుంది. ద టెస్ట్ ఆఫ్ షైనింగ్ టార్చ్ త్రూ ఏ మిక్చర్ ఈజ్ మెయిన్లీ చెక్. ఈ టార్చ్ ద్వారా మనం మెయిన్గా ఏం చెక్ చేస్తున్నాం? సాల్యుబిలిటీనా, ట్రాన్స్పరెన్సీనా, టిండాల్ ఎఫెక్టా? ఈ స్కాటరింగ్ అవ్వడాన్నే మనం టిండాల్ ఎఫెక్ట్ అంటారని గుర్తించండి. ఫిల్టరింగ్ నా సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్? కింది వాన్లో హోమోజీనియస్ మిక్చర్ అంటే లైట్ స్కాటర్ అవ్వకూడదు, అంటే టిండాల్ ఎఫెక్ట్ మనకు చూపకూడదు, మరియు యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. అలాంటిది ఏది? మిల్కా, చాక్ పీస్ పౌడరా, సాల్ట్ సొల్యూషనా, వీట్ ఫ్లోర్ ఇన్ వాటరా? సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, ఈ టాపిక్కి సంబంధించి ఈ వీడియోకి సంబంధించి చివరి అంశాలైనటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేద్దాం. వాట్ ఈజ్ మీన్డ్ బై సబ్స్టెన్స్? సబ్స్టెన్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఏ సబ్స్టెన్స్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ అంటే ఎనీథింగ్ ఇట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్. మాస్ ఉండి స్పేస్ ఆక్యుపై చేసే దేన్నైనా మనం మ్యాటర్ అంటాం. హ్యాజ్ యూనిఫామ్ కాంపోజిషన్. ఇలా యూనిఫామ్ కాంపోజిషను మరియు డిఫైనట్ ప్రపోర్షన్ ఉన్నదాన్ని సబ్స్టెన్స్ అంటాం. ఉదాహరణకు H2O వాటర్ తీసుకుంటే 2:1 రేషియోలో హైడ్రోజన్ ఆక్సిజన్ అనేది డెఫినెట్ ప్రపోర్షన్ ఉండాలి, యూనిఫామ్ కాంపోజిషన్ ఉండాలి, మొత్తం అంతా కూడా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. ఇట్లా ఉండేదాన్ని ఏమంటామంటే సబ్స్టెన్స్ అంటాం. లైక్ కాపర్, ఆక్సిజన్, వాటర్, సాల్ట్ ఇవన్నీ కూడా మనకు సబ్స్టెన్స్గా మనం తీసుకోవచ్చు. ఇట్ కెనాట్ బి సపరేటెడ్ సిమిలర్ ఇన్ ద ఫిజికల్ మెథడ్స్. ఫిజికల్ మెథడ్స్లో వీటిని సపరేట్ చేయడం, ఉదాహరణకు NaClలో Na Clని మనం సపరేట్ చేయడం ఫిజికల్ మెథడ్స్ ద్వారా. అదేవిధంగా H2Oలో Hను Oను సపరేట్ చేయలేం ఫిజికల్ మెథడ్స్ ద్వారా. సో ఏవైతే మిక్చర్స్ ఉంటాయో వాటరు, సాల్ట్ ఉందో వాటిని ఎవాపరేషన్ ద్వారా చేయొచ్చు. బట్ సాల్ట్ను సపరేట్గా, వాటర్ సపరేట్గా, అవి కెమికల్లీ కంబైన్ ఉన్న వాటిని మనం సపరేట్ చేయలేమని చెప్తున్నారు. సో సబ్స్టెన్స్ను ఫిజికల్లీ సపరేట్ చేయలేం. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి. లిస్ట్ ద పాయింట్స్ డిఫరెన్స్ బిట్వీన్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ మిక్చర్స్. హోమోజీనియస్కి హెట్రోజీనియస్ మిక్చర్స్కి తేడా ఏంటి అంటే, హోమోజీనియస్ మిక్చర్స్ యూనిఫామ్గా ఉంటాయి, సేమ్ కాంపోజిషన్ త్రూ అవుట్, మొత్తం ఒకే రకంగా ఉంటాయి. దీన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు సాల్ట్ వాటర్ లేదా షుగర్ వాటర్ని గుర్తు చేసుకోండి. నెక్స్ట్, హెట్రోజీనియస్ మిక్చర్స్ చేసుకునేటప్పుడు నీళ్ళలో ఇసుక కలిపిన నీళ్ళు లేదా చాక్ పీస్ పొడి కలిపిన నీళ్లను మనసులో ఉంచుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈజీ అన్నమాట. ఇక్కడ
కాంపోజిషన్ త్రూ అవుట్ ఉంటుంది, ఇక్కడ యూనిఫామ్గా ఉండదు. నెక్స్ట్ అపియరెన్స్ చూడడానికి లుక్ లైక్ వన్ ఫేజ్, చూడడానికి మొత్తం అంతా ఒకే రకంగా వన్ ఫేజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ కెనాట్ సీమ్ కాంపోనెంట్స్ సపరేట్లీ, ఇక్కడ కాంపోనెంట్స్ మనకు సపరేట్గా కనిపించవు. ఇక్కడైతే డిఫరెంట్ కాంపోనెంట్స్ కెన్ బి సీన్ సపరేట్లీ. ఉదాహరణకు వాటరు ఆయిల్ కలిపింది, అది ఇది సపరేట్గా కానొస్తుంది. ఇసుక మరియు వాటర్ కలిగింది, కింద భాగంలో ఇసుక అంతా ఉంటుంది, పైన అంత ఇసుక ఏమీ ఉండదు అనమాట. పైన ఒక రకంగా కింద ఒక రకంగా ఉంటుంది. ఇలా మనం చూడగలుగుతాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సాల్ట్ సొల్యూషన్, ఇది యూనిఫామ్గా ఉంటుంది, సపరేట్గా మనం గుర్తించలేం. నెక్స్ట్ ఎయిర్ అనమాట, ఎయిర్లో ఆక్సిజన్ నైట్రోజన్ అన్నీ కలిసినా అవన్నీ కూడా ఒక సింగిల్ ఎయిర్ లాగా మనకు విడిగా తెలియవు. షుగర్ ఇన్ వాటర్, వాటర్లో షుగర్ కలగడం, సాల్ట్లో షుగర్ కలగడం, ఇవన్నీ కూడా హోమోజీనియస్. నెక్స్ట్ ఆయిల్ వాటర్ కలవడం హెట్రోజీనియస్ మిక్చర్. తర్వాత శాండ్ వాటర్ కలవడం లేదా సాయిల్ వాటర్ కలపడం అనేది హెట్రోజీనియస్ మిక్చర్. మరి వీటిని ఎలా సపరేట్ చేస్తారంటే హార్డ్ టు సపరేట్ బై సింపుల్ ఫిజికల్ మెథడ్, సింపుల్ ఫిజికల్ మెథడ్స్ ద్వారా సపరేట్ చేస్తారు. అయితే కొద్దిగా ఇది కష్టం అనమాట. అయితే హెట్రోజీనియస్ మిక్చర్స్ ఉదాహరణకు ఆయిల్ వాటర్ ఈజీగా మనం పక్కకు వంచేసి ఈజీగా సపరేట్ చేయొచ్చు. ఈజీ టు సపరేట్ బై సింపుల్ ఫిజికల్ మెథడ్స్ అనమాట. ఈ విధంగా మనము హోమోజీనియస్ మిక్చరు హెట్రోజీనియస్ రెండు కూడా మిక్చర్స్, అంటే మోర్ దాన్ వన్ సబ్స్టెన్స్ ఉంటాయి. అయితే అందులో రకాలను మనం ఈ వీడియోలో చర్చించడం జరిగింది. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 1 and all.